వెల్కమ్ టు V6 స్పాట్లైట్. క్షణక్షణం భయం భయం. ఎప్పుడు ఎవరు తప్పిపోతారో అర్థం కాదు. అది మిస్సింగో కిడ్నాపో తెలియదు. నిన్న మొన్నటిదాకా కళ్ళెదుటున్నోళ్ళు క్షణాలల్లా కనిపించకుండా పోతే, రోజులైనా కళ్ళబడకపోతే, ఎక్కడున్నారో ఏమైపోయినరో తెలియక తల్లడిల్లే ప్రాణాలకే తెలుస్తుంది ఆ బాధేందో. కారణాలేవైనా రాష్ట్రంలో మిస్సింగ్ కేసుల సంఖ్య టెన్షన్ పెడుతుంది. వారం రోజుల వ్యవధిలో 4 కేసులు కలకలం సృష్టించినాయి. వరుసగా జరుగుతున్న మిస్సింగ్ ఇన్సిడెంట్స్ పై V6 స్పాట్లైట్. మొన్న సాయి పూర్ణిమ, నిన్న దుర్గాదేవి, యామిని, అంతకుముందు గౌరీశంకర్. తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి. కొన్ని కేసులు సుఖాంతమైతే ఇంకొన్ని సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. పూర్ణిమ సాయి మిస్సింగ్ మిస్టరీ ఇంకా తేలలే. ఆడపిల్లలు గుండెల మీద కుంపట్లు అనుకుంటారు కొందరు. మా ఇంటి మహాలక్ష్మి అని కొలుస్తారు ఇంకొందరు. ఆడపిల్లలు లేని ఇండ్లు ఉండకూడదంటారు. సమాజం మారింది, పోకడలు మారుతున్నాయి. ఆడపిల్లల్ని ట్రీట్ చేసే విధానం కూడా మారుతున్నది. కానీ కొన్ని కిడ్నాప్లు, మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు లేకుంటేనే బాగుంటుందనేటట్టు చేస్తున్నాయి. స్కూల్కు అయిన చిన్నారి ఇంటికి తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఇంట్లున్న పిల్లలనన్నా మంచిగుండనిస్తారా అంటే అదీ లేదు. ఎవ్వరు లేనిది చూసి అఘాయిత్యాలు చేసే లఫంగాళ్లు చుట్టూ మస్తు మోపైరు. అందుకే అభద్రతా భావంలో బతుకుతున్నారు చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు. గత వారం దినాల సంది 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. 2 ఘటనలు నిజాంపేట్లనే వెలుగు చూసినాయి. నిజాంపేట్ బాచ్పల్లి భాష్యం స్కూల్లో 10వ తరగతి చదివేది పూర్ణిమ సాయి అనే అమ్మాయి. ఈ నెల 7వ తారీఖు నుంచి కనిపిస్తలేదు. స్కూల్ టైం అయిపోయినా ఇంటికి రాక ఓటుతోటి అన్ని తాండ్లా ఎతికి చివరికి కేసు పెట్టిరు ఆ పిల్ల తల్లిదండ్రులు. వారం రోజులైనా పూర్ణిమ సాయి ఆచూకీ మాత్రం దొరకలే. 7వ తారీఖు మార్నింగ్ అండి, బుధవారం 7:50కి మామూలుగా రెగ్యులర్గా రోజు వెళ్ళట్టు స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ 7:50కి వెళ్ళి హాఫ్ డేస్ అనమాట. 10th క్లాస్ స్టూడెంట్ చెప్పి హాఫ్ డే 1:30 వరకు స్కూల్ అండి. 1:30 వరకు స్కూల్ అండి. అంటే 1:30కి వచ్చేస్తుంది కదా జనరల్గా. ఈమె 1:40, 2 o'clockకే రాకపోవడంతో స్కూల్కి ఫోన్ చేసిందండి. ఫోన్ చేస్తే ఈరోజు మీ అమ్మాయి రాలేదని చెప్పేసి అన్నారు. అంటే వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒక నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే అవునంటే ఈరోజు స్కూల్కి రాలేదు మీ పాప అని చెప్పారు. వెంటనే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే రాలేదు ఈరోజు ఆప్షన్ అని చెప్పేసి అన్నారండి. రెగ్యులర్గా ఉన్నట్టు ఉంది. కాకపోతే మీ దగ్గర క్లిప్సింగ్ చూసుకోవచ్చు. సిల్లర్ క్లిప్సింగ్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. రెగ్యులర్గా వెళ్ళినట్టే వెళ్ళిందండి. అసలు అట్లా డిప్రెషన్కి అట్లా ఏమీ లేదు. ఆ రోజు నైట్ కూడా రేపు నాకు డిస్ప్లేలో ఏదో ఒక స్వీట్ ఆమె చాలా ఇష్టం, రేపు చేసి పెట్టా మమ్మీ అంటే సరేనమ్మా అని ఆ రోజు మమ్మీ కూడా చెప్పేసి వెళ్ళిందండి, డిస్కస్ చేసి వెళ్ళింది. స్కూల్ పరిసరాలలో సీసీ ఫుటేజ్ ని చూసిన పోలీసులు పూర్ణిమ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 3 పోలీస్ కమిషనరేట్లలో 14 టీంలను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, గుళ్ళు అన్ని చోట్ల జల్లెడబడుతున్నారు. పూర్ణిమ ఆచూకీ కోసం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిరు. ఇప్పటివరకు మేము దాదాపు 14 టీమ్స్ మా సిపిఆర్ ఆదేశం మేరకు మేము ఇప్పుడు నియమించడం జరిగింది. ఈ 14 టీంలు కూడా ఈ సైబరాబాద్, హైదరాబాద్ సరౌండింగ్ చుట్టూ ఇంపార్టెంట్ ప్లేస్లలో, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా సాగర్, విజయవాడ అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్లేస్లో వెతకడం జరిగింది. అన్ని పోలీసులతో కూడా సమాచారం అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మాయి గత సమ్మర్లో వైజాగ్ టూర్కి వెళ్ళిందని చెప్పేసి, అదేవిధంగా యానాం వెళ్ళిందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పిన ప్రేరణకు అక్కడ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్ మొత్తం కూడా మేము షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు అమ్మాయి అయితే సెల్ ఫోన్, వాట్సాప్ చాటింగ్ చేసిందో ఆ చాటింగ్ మొత్తం రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది నిన్ననే ఆ అమ్మాయి ప్యాటర్న్ లాగ్ చేసింది. అది ప్యాటర్న్ లాగ్ కూడా చాలా ప్రొఫెషనల్ ప్యాటర్న్ లాగ్ చేసింది. సో దానివల్ల మేము ఎందుకు అంత ప్రివైస్ తీసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ చాటింగ్ కనుక మాకు పూర్తిగా దాంట్లో తెలిస్తే మాకు మేము కేసు పురోగతించడానికి మాకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇక నిజాంపేట్లనే దుర్గాదేవి అనే అమ్మాయి మిస్ అయింది. కిరాణా షాప్ కని పోయిన దుర్గాదేవి ఎంతసేపటికి ఇంటికి రాలే. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసిరు ఆమె తల్లిదండ్రులు. అయితే దుర్గాదేవి ఆచూకీని పోలీసులు కనిపెట్టిరు. ఇక యామిని అని మరో అమ్మాయి మిస్సింగ్ కేసుని కూడా ఫైండ్ అవుట్ చేసిరు పోలీసులు. నిజాంపేట్లోని బండారి లేఅవుట్ నుంచి యామిని అనే అమ్మాయి మిస్ అయింది. ఇంటర్లో జాయిన్ చేసేటందుకు ఊరి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిరంట. నిజాంపేట్ల తన మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండంగా యామిని మిస్ అయింది. అయితే చదువు అంటే ఇష్టం లేకనే ఇంటికి వెళ్లిపోయిందని, ఊర్లో క్షేమంగా ఉందని తేల్చిరు పోలీసులు.
ఇక పూర్ణిమ కోసం పోలీసులు గాలిస్తుంటే గౌరీశంకర్ అనే ఇంటర్ స్టూడెంట్ పోలీసుల కండ్ల పడ్డాడు. మాదాపూర్ నారాయణ కాలేజ్లో ఇంటర్ చదువుతున్న శంకర్ కనిపించకుండా పోయిండు. గౌరీశంకర్ది కూడా మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి ఎతుకుతున్నారు పోలీసులు. అయితే సాయి పూర్ణిమ కోసం గాలిస్తుంటే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర కనబడ్డాడు. దాంతో గౌరీశంకర్ ను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఇవే కాదు, ఈ మధ్య కాలంలో మిస్సింగ్, కిడ్నాప్ కేసులు మస్తుగానే నమోదవుతున్నాయి. ఈ మిస్సింగ్ కేసులు ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్ని టెన్షన్ పెడుతున్నాయి. మిస్సింగ్ కేసులన్నీ కిడ్నాప్ కేసులుగా చూసుడు మనకి అలవాటు. అందులో అమ్మాయిల మిస్సింగ్ కేసు అంటే ఖచ్చితంగా కిడ్నాప్ కోణం నుంచే దర్యాప్తు చేయాల్సిందన్నట్టు. కానీ చాలా వరకు కేసులు సుఖాంతమవుతున్నాయి. పిల్లలే ఇంట్లో చెప్పకుండా పోతుండని తేలిన కేసులు ఈ మధ్య చాన్నే ఉన్నాయి. కానీ దేశంలో ఏటా వేలు లక్షల్లో జరుగుతున్న మిస్సింగ్ కిడ్నాప్ కేసులలా హ్యూమన్ ట్రాఫికింగ్ కోణం కూడా ఉంది. అంతలా బెంబేలెత్తిస్తున్నాయి మిస్సింగ్ కేసులు. దేశంలో ఏటా కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య వేలల్లనే ఉంటుంది. వందలాది ముఠాలు పిల్లల్ని ఎత్తుకపోవడమే వృత్తిగా పనిచేస్తున్నాయి. ఇంకొన్ని ముఠాలు ఆడపిల్లలు అంగట్ల సరుకు లెక్క కొనుడో అమ్ముడో చేస్తుంటాయి. చిన్నారుల రక్త మాంసాలతోటి పచ్చిగా వ్యాపారం చేసే కర్కోటకులు మన మధ్య చాలా మందే ఉన్నారు. ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్ముడు, మగపిల్లలైతే కోల్కతా గల్లీలలోనో హైదరాబాద్ మురికివాడలలోనో జీవితం ఆవిరైపోతుంది. కొంతమంది మగపిల్లలనైతే దొంగలు, నేరగాళ్లుగా, ఉగ్రవాదులుగా మార్చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలా రోజుకు 12 నుంచి 15 మంది దాకా పిల్లలు గాయబైతుండ్రని లెక్కలు చెప్తున్నాయి. 5 నెలల్లా 1500 మంది పిల్లలు మాయమైనట్టు గుర్తించిండ్రు. మిగతా రాష్ట్రాలలో కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది పరిస్థితి. హైటెక్ పోలీసింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినా, గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా మిస్సింగ్, కిడ్నాప్ కేసులు తగ్గకపోవటం టెన్షన్ పెడుతుంది. నాలుగైదేళ్ల కిందైతే కేసులు నమోదు చేయనికి కూడా వెనకాడేటోళ్లు పోలీసులు. అయినా తప్పిపోయిన ఉదంతాలకు సంబంధించి కఠినమైన చట్టాల్లేవు. ఉన్న సెక్షన్లు అమలు కాకపోవడంతోని పోలీసులు కూడా చూడనట్టే ఉంటున్నారు. అయితే మిస్సింగ్ కేసులు నమోదు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుడుతోని కొంత మార్పొచ్చింది. తమంతట తాము బయటకు పోలేని వయసులా, అంటే 4-5 ఏళ్లలోపు పిల్లలు కనిపించకుండా పోతే ఐసీసీ సెక్షన్ 303 కింద కిడ్నాప్ కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వయసు పిల్లలకైతే ఎసొంటి సెక్షను లేదు. కాబట్టి ఎఫ్ఐఆర్లా మిస్సింగ్ అని మాత్రమే రాస్తున్నారు. మానవ అక్రమ రవాణా రోజురోజుకు ఎక్కువైతుంది. బాలికలు, స్త్రీలను వ్యభిచార గృహాలకు అమ్మేటోళ్లతోని వీళ్లకి ముప్పుంది. మిస్సింగ్ కేసులకు సంబంధించి పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సంయుక్తంగా చేసిన సర్వేలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2015-16లా మిస్ అయిన వాళ్లల్లా 66% మంది బాలికలే. ప్రతిరోజు సగటున 10 మంది బాలికలు మిస్ అవుతున్నారన్నట్టు. మనుషుల అక్రమ రవాణా నిరోధానికి హోంశాఖ కఠిన చర్యలు చేపట్టింది. జీవో నెంబర్ 165ను జారీ చేసింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుండ్రు. దాంతోని చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి. అయితే మిస్సింగ్లు ఎట్లయితున్నాయో, ఎట్లా సాల్వ్ చేయాలనో తెలవక పోలీసులు తలలు పట్టుకుంటుండ్రు. ఉన్న కేసులతోనే సతమతమైతుంటే మిస్సింగ్ కేసులు మరింత పనిభారాన్ని పెంచుతున్నాయన్న అభిప్రాయాలు డిపార్ట్మెంట్లో వినిపిస్తుంది. మహిళలు, ముఖ్యంగా టీనేజ్ యువతులు కనిపించకుండా పోతున్నారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదులైతే తీసుకుంటున్నారు కానీ మిస్సింగ్ కేసుల మీద దర్యాప్తు చేస్తుండ్రో లేదోనన్న డౌట్ చాలా మందిది. కొన్నింటిని మాత్రమే పోలీసులు ట్రేస్ చేయగలుగుతుండ్రు. టీనేజ్ యువతులను ట్రాప్ చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అట్లా రాష్ట్రం, దేశం దాటెళ్లిపోయిన బాధితుల్ని గుర్తించటం పోలీసులకు సవాల్గా మారుతుంది. తెలిసి తెలియని వయసు, టీనేజ్ అంటేనే కొత్త లోకంలకు తీసుకుపోయే ఏజ్. అసొంటి ఏజ్లా ఏందో చేయాలన్న ఎమోషన్, ఏం చేయాలనో తెలియని కన్ఫ్యూజన్, ఇక ఏమో కావాలన్న అట్రాక్షన్, వాటికి తోడు సైడ్ ట్రాక్ పట్టించే సోషల్ మీడియా. సినిమాలైతే ఉండనే ఉన్నాయి.
సగం మిస్సింగ్ కేసులకు తల్లిదండ్రుల కేర్లెస్నెస్, పిల్లలకిచ్చే మోర్ ఫ్రీడమే కారణమని తెలుస్తోంది. మరి దీనికి ఏం చేయాలి? గతంలో మిస్సింగ్ కేసులను పోలీసులు పెద్దగా సీరియస్ గా తీసుకునేటోళ్లు కాదన్న అభిప్రాయం ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చాలా వరకు మిస్సింగ్ కేసులను ట్రేస్ చేస్తున్నారు. కొన్ని కేసులైతే పోలీసులకు తలనొప్పులు కూడా తెప్పిస్తున్నాయి. సిల్లీ రీజన్స్ తోని ఇంట్లోకెళ్లి పారిపోవడో లేక కావాలనే బయటపడడో జరుగుతున్నది. రీసెంట్ గా రాష్ట్రంలో కలకలం రేపిన మిస్సింగ్ కేసులన్నీ సుఖాంతమైనాయి, ఒక్క సాయి పూర్ణిమ కేసు తప్ప. నిండా 14 కూడా నిండని ఓ అమ్మాయి 22 ఏళ్ల వయసున్న ఓ బాయ్ ఫ్రెండ్ తోని వెళ్లిపోయిందని తేలింది. వరుస మిస్సింగ్లతో కలకలం రేగడంతోని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు. అసలు విషయం తెలిసి పోలీసులకు, బంధువులకు, పేరెంట్స్ కు అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఇక మరో మిస్సింగ్ కేసులో ఇంకో ట్విస్ట్. కాలేజ్ బోర్ కొట్టి 4 రోజులు ఎవ్వరికి కనిపించకుండా బలాదుర్గా తిరుగుదామని ఫ్రెండ్స్ తోని పైసలు తీసుకుని కాలేజ్ నుంచి చెక్కేసిండో పిల్లగాడు. కాలేజ్ దగ్గరికి గొడవ కూడా చేసిండు తల్లిదండ్రులు. 4 రోజుల తర్వాత డబ్బులైపోయి రైల్వే స్టేషన్లో దిగినాక చూసుకుంటే పోలీసుల కంటపడ్డాడు. ఆరాధిస్తే మ్యాటర్ తెలిసింది. ఇక ఇంకో మిస్సింగ్ కేసు. సిటీలో చదవానని మొండికేసిన పిల్లను తీసుకొచ్చి బలవంతాన కాలేజీలో జాయిన్ చేయబోతే తల్లిదండ్రులు, బంధువులందరి కండ్లు గప్పి సొంతూరికి పారిపోయింది. అమ్మాయి సేఫ్, కాకపోతే కంగారు పడి పనిచేసిందని తెలిసేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీచ్ వాతావరణం బాగుంటుందని కొందరు, దేవస్థానాల సందర్శన పేరుతో ఇంకొందరు, ఫ్రీగా అట్టట్టా తిరిగొద్దామన్న ధ్యాసతో మరికొందరు తల్లిదండ్రులకు చెప్పకుండా చెక్కేస్తున్నారు. అవేమో మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్నాయి, పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మిస్సింగ్ కేసులన్నీ కొంచెం అటు ఇటుగా ఇట్లనే ఉంటున్నాయి. తెలిసి తెలియని వయసు, ఏదో అనుభవించేయాలన్న తపన, ఇంకేదో సాధించాలన్న తెగింపు అన్నీ కలిపి ఉసిగొలుపుతున్నాయి. దానికి తోడు వయసుతో పాటే వచ్చే బరి తెగింపు, ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అన్ని కలిసి ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి పారిపోయేటట్టు చేస్తున్నాయి. తల్లిదండ్రులు కంగారు పడి కేసులు పెడుతున్నారు. పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని ట్రేస్ చేస్తున్నారు. తీరా కథ సుఖాంతమైనాక అసలు విషయం తెలిసి తెల్లమొహాలేస్తున్నారు. స్కూల్ ఏజ్ లోనే స్మార్ట్ ఫోన్ వాడకం, సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడం, అవి సాలదన్నట్టు సినిమాల ప్రభావం అన్నీ కలిపి యూత్ ని పక్కదారి పట్టిస్తున్నాయి. బిజీ లైఫ్ లా పిల్లల్ని పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉంటలేదు. అడిగింది కొనిచ్చి గారాబం చేసి సగం, కోళ్ల ఫారాల లాంటి స్కూళ్లు, కాలేజీ చదువుల ఒత్తిడి సగం అన్నీ కలిపి సైడ్ ట్రాక్ పట్టించేటట్టు చేస్తున్నాయి. అసలే టీనేజ్ డేంజర్ అంటారు. ఈ వయసులోనే పిల్లలకు కళ్ళెం వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తప్పిపోయిన కేసులతోనే కిడ్నాప్ కేసుల విషయంలో సీరియస్నెస్ లేకుండా పోయిందన్న వాదనలున్నాయి. అసలు కేసులు పక్కకు పోయి కొసరు కేసులతోనే పోలీసుల టైం వేస్ట్ అవుతుందన్న అభిప్రాయం ఉంది డిపార్ట్మెంట్లా. అందుకే సామాజిక బాధ్యతగా పిల్లలను సరైన దారిలో నడిపించాల్సింది తల్లిదండ్రులే అంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.